ఎక్కడా జరిగినటువంటి ఒక రాప్తా నియోజకవర్గంలోనే ఎందుకు జరుగుతానే నాకు అర్థం కావడంలే. అంటే బీసీలు ప్రెస్ మీట్ పెడితే కేసు పెట్టడం, బీసీలు ఎదుగుతా అంటే కేసు పెట్టడం. బీసీలు అంటే ఓట్లకు మాత్రమే పరిమితమా? ఓట్లు వేయించుకోవడానికే పరిమితమా? బీసీలు మా అనగాని వర్గాలని చెప్పేసే కదా మీరు ఈరోజు మమ్మల్ని అంతగా అనగదొక్కుతున్నారు. ఎందుకు మీ బీసీలు ఎదగకూడదా? దయచేసి కూటమి ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాము, బీసీలు లేనిదే మీ ప్రభుత్వాలు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉంటేనే మీ ప్రభుత్వాలు. అది అందరికీ వర్తిస్తుంది. అంటే బీసీలు ఏదానికైనా పోరాటానికి కావాలంటే బీసీలు కావాలా, ఎస్సీలు కావాలా, ఎస్టీలు కావాలా? అంటే వాడిని తొక్కితే వాడు కూర్చుంటాడని చెప్పేసి బీసీలని అంతగా అనగదొక్కుతున్నారు. మొన్న ఆ పిల్లోడు శ్రీకాంత్ ఏదో మాట్లాడితే ఆ పిల్లోడిని 3 రోజులు చిత్రహింసలు పెట్టి ఆ స్టేషన్ ఈ స్టేషన్ అని చెప్పేసి అంత చిత్రహింసలు పెట్టి ఆ పిల్లోని ఇబ్బంది పెట్టినారు. ఏదో దేవుని దయ వల్ల జడ్జి మేడం కనుకరించి ఆ అబ్బాయికి బెయిల్ ఇప్పించడం జరిగింది. ప్రశ్నిస్తే గొంతు నొక్కడం. ఎన్నాళ్ళు దయచేసి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ మేల్కోవాలా. ఎందుకంటే ఈరోజు మనం ఇలాగే పోతా ఉంటే అనగదొక్కుతూనే ఉంటారు. ఏం చేసినా మనం ప్రశ్నిస్తే తప్ప. కూటమి నాయకులకు కానీ అందరికీ విన్నవించుకోవడం, ఆ పార్టీలో ఉండే నాయకులు ఎవరన్నా కానీ దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలా. ఇదే కాలం ఉండదు కదా, రేపొద్దున కాలం మారుతుంది. మరి కూడా మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నా, పరిస్థితిని ఆలోచించి ఆ పక్క నాయకులు కూడా, టీడీపీ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలా. అరే రేపొద్దున మా పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎల్లకాలం ఇలాగే ఉండదు. బీసీలు ఒక వాల్మీకి కానీ, కురుబ కానీ మేమేం చేశామయ్యా అంటే మేము గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ ఏదన్నా మాట్లాడితే మా మీద కేసులు కట్టడం పెట్టండి. ఇప్పుడు దేవుడు అనేవాడు రాసింటాడు, వాడు ఎప్పుడు చచ్చిపోతాడో వానికి దేవుడు అనేవాడు రాసింటాడు. ఎవరు కూడా చావుకు భయపడకండి. అయితే మహా ఏమవుతుంది, కేసులు పెడతారు. కానీ ఏమవుతుంది, ఈరోజు ఆ పిల్లని శ్రీకాంత్కి పెట్టినంతనే కదా. శ్రీకాంత్ 3 రోజులు ముప్పుతిప్పలు పెట్టినారు. అంటే కురుబ వాల్మీకిల మీద ఎందుకు మీకు ఇంత కక్ష సాధింపు అని అర్థం చెప్తాను నేను. దయచేసి మీరు ఎవరు కూడా మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.